ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. అఖండ సినిమా పార్ట్ 1 చూసినప్పుడు అందరూ కూడా అరే ఇదిరా సినిమా అంటే, ఇదిరా కథ అంటే అని అనుకున్నారు. కానీ అఖండ 2 కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేశాం. ఇక అఖండ 2 రిలీజ్ అయిన తర్వాత బోయపాటి అదేవిధంగా బాలకృష్ణ కాంబినేషన్లో ఏ సినిమా వచ్చినా కూడా అదో వేరే లెవెల్ స్టోరీ అని చెప్పాలి. అయితే అఖండ 2 చూసిన ప్రతి ఒక్కరూ కూడా అసలు ఇదిరా బై సినిమా అంటే అసలు ఎంత బాగా చూపించారు. అండ్ కొన్ని డైలాగ్స్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా రాశారు. ఆ డైలాగ్స్ విన్నప్పుడల్లా అసలు హిందుత్వానికి సంబంధించి, హిందూ మతానికి సంబంధించి అసలు అదేదో ఒక ప్రేయర్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇంకొన్ని విషయాలలో, ఇంకొన్ని పాయింట్స్లలో ఆయన మతాలకి సంబంధించి, రాష్ట్రాలకి సంబంధించి కూడా కొన్ని డైలాగ్స్ ఉంటాయి. మతానికి సంబంధించింది ఒకటి, అది విన్నప్పుడైతే చాలామంది ఇది కన్వర్ట్ అవుతున్న వాళ్ళకి సంబంధించి అన్నట్టు కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈ అఖండ సినిమా ఆల్రెడీ ది బ్లాక్ బస్టర్ హిట్ అయింది కదా. అయితే ఈ అఖండ సినిమాకి సంబంధించి ఈ సినిమాని మోడీ చూడబోతున్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. మన ప్రధానమంత్రి మోదీ ఈ సినిమా చూడబోతున్నారు. అయితే ఇప్పటికే సక్సెస్ మీట్కి సంబంధించి బోయపాటి శ్రీనివాస్ గారు ఒక చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో. ఇది దాచే విషయం కాదులేండి, సో చెప్పేస్తున్నాను. ఢిల్లీలో ఓ షో వేయబోతున్నాము, ఆ షోలో మన ప్రధానమంత్రి మోదీ కూడా చూడబోతున్నారని అయితే చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమా ఆయన దగ్గర వరకు వెళ్ళింది అంటే ఈ సినిమాలో ఎంత కంటెంట్ ఉందో ఊహించుకోండి. ఓ టాలీవుడ్, బాలీవుడ్, ఈ మాలీవుడ్ ఇవన్నీ కూడా, అంటే ఆయన సినిమాలు చూసే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి ఓ సినిమాని చూడ్డానికి ఆసక్తి చూపించారు అంటే ఎంత అద్భుతంగా ఉండుంటే ఆ సినిమా పైన ఆసక్తి చూపిస్తారు. అయితే ఇదే సినిమా కాకుండా మనకి సినిమాల పైన చాలామంది ఏంటంటే ఎంతో ఇష్టంగా చూస్తారు. బాలయ్య గారిని స్క్రీన్ మీద చూడడం అనేది ఇట్లా గూస్బంప్స్ సీన్ అనమాట. అలాంటిది బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా ప్రధానమంత్రి మోదీ మా సినిమా చూడబోతున్నారు అనే ఆనందం అసలు కట్టలు తెంచుకొని బయటకు వచ్చేస్తుంది, ఆ లెవెల్లో ఉంది. మరి ఈ సినిమాకి సంబంధించి ఆయన చూడడానికి గల కారణం ఏంటి అంటే, బోయపాటి శ్రీను గారికి సంబంధించి ఆయన ఒక దాంట్లో చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇంకా ఆయన చూడడం అయితే జరగలేదు, ఇవాళ చూడబోతున్నారు. ఇంకా దాని డేట్స్ అవన్నీ కూడా తొందరలో రిలీజ్ చేస్తారు. ఆయన చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతుంది, అసలు ఆయన ఏం మాట్లాడతారు, మెయిన్ థింగ్ ఆయన హిందుత్వానికి సంబంధించి చాలామంది హిందూ హిందూ అని చెప్పేసి ఆయన ఎక్కడా కూడా భజన చేయలే. నిజానికి మనం చాలాసార్లు చూసాము. మన రామాలయం, అయోధ్య రామాలయానికి సంబంధించి అయోధ్య రామ్ మందిర్లో ఆయన 500 సంవత్సరాల నుంచి పోరాడుతుంటే ఆయన ఉన్న ప్రభుత్వంలో వచ్చింది. ఆయన ఎప్పుడూ కూడా హిందువులు తక్కువ, హిందువులు ఎక్కువ, ముస్లిం తక్కువ, ముస్లిం ఎక్కువ అని మాట్లాడలేదు. కానీ చాలామందికి ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత అట్లా కూడా అంటూ ఉంటారు. కానీ ఇదంతా పక్కకు పెడితే ఓ తెలుగు సినిమాని ఆయన చూడబోతున్నారు అనేదే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి ఆయన చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతుంది, అసలు ఫ్యాన్స్ ఎలా అసలు ఎంత హ్యాపీగా ఉన్నారు ఏంటనేది చెప్పడానికి అసలు మాటలు కూడా సరిపోవట్లేదు. మరి ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా ఒక్కొక్కరికి వాళ్ళ ప్రాధాన్యత ఇస్తూ హిందూ ధర్మానికి సంబంధించి, శివునికి సంబంధించి, అదేవిధంగా శివుడు మాట్లాడుతున్న మాటలు కానివ్వండి, ఆయన చెప్పే బోధన కానివ్వండి, ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో చాలామంది లాజిక్ లేదు అంటే కొన్ని సూపర్ పవర్స్ ఉంటాయండి. ఓకే, ఫ్లాష్ మ్యాన్ తీసుకోండి, లేకపోతే మనకి బ్యాట్మ్యాన్ తీసుకోండి, స్పైడర్ మ్యాన్ తీసుకోండి. అది స్పైడర్ మ్యాన్ ఒకటి ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఇలా జాలి ఇలా విసిరితే అది అక్కడికి వెళ్ళి అతుక్కుంటుంది. దాంట్లో లాజిక్ ఉందా? అంత దూరం వెళ్తుందా నిజానికి చెప్పండి? ఒక సాలెపురుగు ఆ ఓన్లీ చుట్టుపక్కల మాత్రమే చేయగలుగుతుంది. దానికి ఎప్పుడన్నా అడిగినామా? లే. బ్యాట్మ్యాన్లు, ఈ హల్కులు పెద్ద పెద్ద వస్తువులు లేపేస్తారు, పడేస్తారు. ఐరన్ మ్యాన్ ఏమో మొత్తం ఐరన్ అయిపోతాడు. మనకి సూపర్ హీరోస్ హాలీవుడ్లో చేస్తే దాన్ని జీర్ణించుకుంటాం. అదే టాలీవుడ్లో ఒక విషయాన్ని ఒక దైవత్వానికి సంబంధించి అలా చూపిస్తే జీర్ణించుకోలేం. అదే విషయాన్ని జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు అక్కడ ఎలాంటి ఒక నార్మల్ డ్రెస్ వేసుకొని సుప్ అని ఇట్లా వెళ్ళిపోయే రకాలు ఉంటే, అట్లా ఉంటే సినిమాని చాలామంది ఏంటంటే అరే
ఇందులో లాజిక్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి హాలీవుడ్ కానరే ఏ ఓహో వాళ్ళు పట్టించుకోరని కదా. కానీ టాలీవుడ్లో ఏదైనా సినిమా వచ్చినప్పుడు దానిలో లాజిక్ లేదేంటి, అట్లెట్లా అవుతుంది, ఇదేంటిది అని అంటే కొన్ని కొన్ని లాజిక్తో కాకుండా నార్మల్గా సినిమా లాగా చూస్తే చాలా బాగుంటుంది. సో చాలామంది ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు, ఇంక్లూడింగ్ బోయపాటి గారు కూడా అదే చెప్పారు. ఈ సినిమాని మీరు లాజిక్తో చూస్తే మీకు ఖచ్చితంగా సినిమా నచ్చదు, అందులో నో డౌట్. సో మీకు సినిమా నచ్చాలి అంటే లాజిక్లు లేవు, గిమ్మిక్లు లేవు, మ్యాజిక్లు లేవు అని చెప్పి అప్పుడు మీరు చూస్తే అప్పుడే మీకు సినిమా నచ్చుతుంది. సో మరి మీరేమనుకుంటున్నారు? బాలయ్య బాబు ఫ్యాన్స్ ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రధానమంత్రి మోదీ మన టాలీవుడ్ సినిమా అది బాలకృష్ణ గారి సినిమా చూడబోతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మీ ఆనందం ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాటి వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.